సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి వచ్చిన మొదటి రోజు ఏ కార్యకలాపాలు జరిపిందో చెప్పబోతున్నాను. మొదట సునీత విలియమ్స్ ఎవరో తెలుసుకుందాం. ఆమె మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో పుట్టింది. ఆ గ్రామం పేరు రూలాసన్. అక్కడి నుంచి ఆమె చాలా పెద్ద కలలు కనింది. ఆమె అమెరికాలోని నాసా అనే అంతరిక్ష సంస్థలో చేరి అంతరిక్షంలోకి వెళ్ళింది. అంతరిక్షం అంటే ఆకాశంలో చాలా ఎత్తుకి నక్షత్రాలు, చంద్రుడు ఉండే చోటు. ఆమె అక్కడ 9 నెలలు గడిపింది. అంటే దాదాపు 220 రోజులు. ఇప్పుడు ఆమె 2025 మార్చి 18న భూమిపైకి తిరిగి వచ్చింది. ఆ రోజు ఆమె ఏం చేసిందో ఒకసారి చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. సునీత గారు అంతరిక్షంలో ఉన్నప్పుడు గురుత్వాకర్షక శక్తి లేదు. అంటే ఆమె గాలిలో తేలుతూ ఉంటుంది, నడవడం కష్టం. ఇప్పుడు భూమిపైకి వచ్చాక ఆమె శరీరం మళ్ళీ భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడాలి. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఫ్లాష్ డౌన్ తర్వాత ఏం జరిగింది? సునీత విలియమ్స్ 2025 మార్చ్ 18న భూమిపైకి వచ్చింది. ఆమె ఒక పెద్ద సముద్రంలో దిగింది. అది ఫ్లోరిడా అనే చోటు సమీపంలో ఉంది. ఆ సముద్రం పేరు గల్ఫ్ ఆఫ్ మెక్సికో. ఆమె ఒక చిన్న అంతరిక్ష నౌకలో వచ్చింది. దాని పేరు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్. ఆ నౌక సముద్రంలో దిగినప్పుడు స్ప్లాష్ డౌన్ అని పిలుస్తారు. అంటే నీళ్ళలో దిగడం అని అర్థం. ఆమె దిగిన వెంటనే ఒక గంటలోపే కొంతమంది ఆమెను ఆ నౌక నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆమెను ఒక స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. అంటే ఒక మంచం లాంటిది. ఎందుకంటే ఆమె 9 నెలలు అంతరిక్షంలో ఉండి వచ్చింది కాబట్టి. నడవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి. ఆమె చేతులు ఊపుతూ నవ్వుతూ కనిపించింది. అంటే ఆమె ఆరోగ్యం బాగుందని అర్థం. అప్పుడు డాక్టర్లు వచ్చి ఆమెను చెక్ చేశారు. ఎందుకు చెక్ చేశారు అంటే అంతరిక్షంలో ఉంటే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకు రక్తం తల వైపు ఎక్కువగా వెళ్తుంది, కండరాలు బలహీనం అవుతాయి, ఎముకలు కూడా బలం తగ్గుతుంది. కాబట్టి ఆమెకు ఏ సమస్య లేదని నిర్ధారించడానికి ఈ పరీక్షలు చేశారు. ఈ పరీక్షలు ఒక గంటలోపే పూర్తయ్యాయి. ఇది చూస్తే మనకు చాలా ఆనందంగా ఉంది కదూ. ఆమె సురక్షితంగా భూమిపైకి వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం చేసిందో మరి కొంచెం వివరంగా చూద్దాం. సునీత విలియమ్స్ డాక్టర్లు చెకప్ అయ్యాక అదే రోజు ఒక పెద్ద పని మొదలుపెట్టింది. దాని పేరు పునరుద్ధరణ కార్యక్రమం. ఈ కార్యక్రమం 45 రోజులు ఉంటుంది. అంటే దాదాపు 1 నెలన్నర. ఈ పని ఎందుకంటే ఆమె శరీరం మళ్ళీ భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడాలి కాబట్టి. అంతరిక్షంలో ఆమె 9 నెలలు గడిపింది. అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు కాబట్టి ఆమె గాలిలో తేలుతూ ఉండేది కాబట్టి. ఇప్పుడు భూమిపైకి వచ్చాక ఆమె కండరాలు, ఎముకలు మళ్ళీ బలంగా అవ్వాలి. ఈ కార్యక్రమంలో ఆమె రోజు 2 గంటలు కొన్ని సులభమైన వ్యాయామాలు చేస్తోంది. ఉదాహరణకు నడవడం. మొదట నడవడం నేర్చుకోవడం, ఎందుకంటే అంతరిక్షంలో నడవడం లేదు కదా. సాగదీతలు, చేతులు కాళ్ళు సాగదీసి శరీరాన్ని లాగడం. కండరాల బలం, చిన్న చిన్న వ్యాయామాలతో కండరాలను బలంగా చేయడం. 4వది గుండె బలం. గుండె బాగా పనిచేయడానికి కొన్ని ఆటలు లాంటివి, వ్యాయామాలు లాంటివి చేస్తారు. ఈ వ్యాయామాలు మనం ఇంట్లో చేసే వాటికిలా కాదు, కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఆమె శరీరం 9 నెలలు గురుత్వాకర్షణ శక్తి లేకుండా ఉంది కాబట్టి. ఈ కార్యక్రమం నాసా అనే సంస్థలో పెద్ద పెద్ద డాక్టర్లు, నిపుణులు రూపొందించారు. మొదటి రోజు నుంచి ఆమె ఈ వ్యాయామాలు మొదలుపెట్టింది. అంటే మార్చి 18న ఆమె ఈ పని స్టార్ట్ చేసింది. ఇది 45 రోజులు చేస్తే ఆమె మళ్ళీ బాగా నడవగలదు, పని చేయగలదు. ఇది చూస్తే ఆమె ఎంత కష్టపడుతుందో అర్థమవుతుంది కదా. అంతరిక్షంలో ఉండటం ఒక గొప్ప విషయం, కానీ భూమిపైకి వచ్చాక కూడా ఇంత కష్టపడాలి. సరే, సునీత విలియమ్స్ డాక్టర్లు చెకప్ అయ్యాక, వ్యాయామాలు మొదలు పెట్టాక ఆమెను ఒక పెద్ద చోటుకి తీసుకెళ్లారు. ఆ చోటు పేరు హౌస్టన్, టెక్సాస్. అది అమెరికాలో ఒక పెద్ద నగరం. అక్కడ నాసా జెన్సర్ స్పేస్ సెంటర్ అని ఒక పెద్ద ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో అంతరిక్ష యాత్రికులకు సహాయం చేసే డాక్టర్లు, నిపుణులు ఉంటారు. ఆమెను సముద్రం నుంచి హెలికాప్టర్లో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఆమె మరింత బాగా వ్యాయామాలు చేయడం, కుటుంబాన్ని కలవడం వంటివి చేసింది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమె సముద్రంలో దిగినప్పుడు ఆ నౌక చుట్టూ కొన్ని డాల్ఫిన్లు ఈదుతూ కనిపించాయి. డాల్ఫిన్లు అంటే సముద్రంలో ఉండే చేపలు లాంటి జంతువులు. చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అవి ఆమెను స్వాగతం చెప్పినట్లు తిరిగాయి. ఈ సంఘటన కెమెరాలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్లో చాలా మంది చూశారు. అమెరికా ఉపరాష్ట్రపతి జేడి వేన్స్ కూడా ఈ వీడియో చూసి ఇది చాలా అద్భుతం అని చెప్పారు.
డాల్ఫిన్లు ఆమెకు హాయ్ చెప్పడానికి వచ్చినట్లు అనిపించింది. ఇది చూస్తే మనకు కూడా సంతోషంగా ఉంది కాదు. ఈ డాల్ఫిన్ స్వాగతం ఆమె తిరిగి వచ్చిన రోజు మరింత ప్రత్యేకంగా చేసింది. ఇలాంటి అద్భుతమైన విషయం జరగడం చాలా అరుదు. సరే, సునీత విలియమ్స్ తిరిగి వచ్చిన మొదటి రోజు గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆమె సముద్రంలో దిగడం, డాక్టర్లు చెక్ చేయడం, వ్యాయామాలు మొదలు పెట్టడం, హాస్టన్కు తీసుకువెళ్లడం, డాల్ఫిన్లు ఆమెకి స్వాగతం చెప్పడం, ఇదంతా మార్చి 18, 2025 జరిగింది. ఆమె అంతరిక్షంలో 9 నెలలు గడిపి భూమిపైకి వచ్చాక కూడా ఇంత కష్టపడుతోంది. ఇది చూస్తే ఆమె ఎంత గొప్పదని అనిపిస్తుంది కదా. ఒక చిన్న గ్రామం అయిన రులాసన్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణ అయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న, మీరు అంతరిక్షంలోకి వెళ్తే ఏం చేయాలనుకుంటారు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్. నేను మీ రామ్.